కంటిన్యూ చేయలేదు. కేసీఆర్ 2వ టర్మ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఈయన నంది అవార్డుల ప్లేస్లో గద్దర్ అవార్డులని ఇద్దాం అనుకున్నారు. తద్వారా తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం, ఆత్మసంతృప్తి కలిగించడం. అదే సందర్భంలో అవార్డులు ఇచ్చామని ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డులు నచ్చలేదు. గద్దర్ అనేటటువంటి ఆయనకు ఒక గాయకుడు అవార్డు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ టోటల్గా అందరికీ గద్దర్ అవార్డులు ఇచ్చేది ఏంటి? మన ఇళ్లలో గద్దర్ బొమ్మలు ఇప్పుడు అవార్డులు వచ్చినాయి అన్ని 10 బొమ్మలు 25 బొమ్మలు గద్దర్ పెట్టుకోవడం ఏంటి అన్నది వాళ్ళకు ఉంది. నంది కాకపోతే ఇంకొకటి పెట్టండి, అంతేగాని అది తెలంగాణకి సంబంధించిన ఏ సరస్వతి అమ్మవారిది పెట్టచ్చు, బాసరమ్మ వారితో పెట్టచ్చు, లేకపోతే కనుక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పెట్టచ్చు. ఇప్పుడు నంది అవార్డులు అనేటటువంటిది భగవంత్ సంకల్పం లాగానే ఉంటుంది. అట్లాంటిది ఏదన్నా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఈయన్ని ఏ సినిమా యాక్టర్ అని కలుస్తున్నారా? కలవరు. ఇక్కడ సినిమా వాళ్ళందరూ ఎవరితో టచ్లో ఉంటారు? పవన్ కళ్యాణ్తో టచ్లో ఉంటారు. అక్కడ తెలంగాణలో అట్లాంటి సినిమా ఇండస్ట్రీ ఎవరితో టచ్లో ఉండాలి లెక్క ప్రకారం? అతని పేరేంటి, కోమటిరెడ్డితో టచ్లో ఉండాలి ఆ మంత్రి గారు. కానీ ఆయన ఎవడు పట్టించుకోవాలి. అంటే తొలసానికి రేపు మెయింటైన్ చేయడం అలవాటు ఉంది, గతంలో కూడా చేసిన అలవాటు. అవును, ఎందుకంటే ప్రతి ఫంక్షన్